ఈ JNTU వన్ టైం ఛాన్స్ ఎగ్జామ్స్ అన్ని కోర్సులకి ప్లస్ వర్కింగ్ ప్రొఫెషనల్స్ 24 WP24 రెగ్యులేషన్ వాళ్ళవి ఎగ్జామ్స్ అయిపోయి చాలా రోజులు అవుతున్నాయి. అయితే రిజల్ట్స్ ఇంతవరకు రాలేదు. ఒక పక్క వన్ టైం ఛాన్స్ ఎగ్జామ్స్ వాళ్ళకి CBT ఎగ్జామ్స్ కూడా అయిపోయినాయి. ఇవి కూడా రిజల్ట్స్ ఇంకా రాలేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ JNTU వన్ టైం ఛాన్స్ ఎగ్జామ్స్ రిజల్ట్స్ WP24 రెగ్యులేషన్ వాళ్ళ వర్కింగ్ ప్రొఫెషనల్ రిజల్ట్స్ రెండు ఒకే రోజు వస్తాయా, అసలు ఇవి ఎప్పుడు రిలీజ్ చేసేదానికి ఛాన్స్ ఉంది అని చెప్పేసి చాలామంది కూడా అడుగుతూ ఉన్నారు. సో దాని గురించి చెప్పదలిచాను. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరన్నా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మీకేమన్నా డౌట్స్ ఉన్నట్టయితే కాల్ మీ 4 ద్వారా కాల్ చేయండి. తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. JNTU యూనివర్సిటీ అప్డేట్స్ ఛానల్ కూడా. ఇక టాపిక్లో పెడితే వన్ టైం ఛాన్స్ ఎగ్జామ్స్ అన్ని కోర్సులకి బీటెక్, ఎంటెక్, బీఫార్మసీ ఇవన్నీ కూడా పేపర్ వాల్యుయేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. అది కూడా ఆఫ్లైన్లో జరిగిపోయింది. నేను చెప్పేశాను. WP24 రెగ్యులేషన్ వాళ్ళ వర్కింగ్ ప్రొఫెషనల్ పేపర్ వాల్యుయేషన్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంతకుముందే చెప్పాను. అంటే 2 గ్రూపులే కాబట్టి ఉంది, ట్రిపుల్ మెకానికల్. సో ఈ రిజల్ట్స్ రెండు కూడా ఒకే రోజు వచ్చేదానికి ఛాన్స్ లేదు. ఈ 2 రిజల్ట్స్లో ఒక రిజల్ట్స్ మాత్రం ఈ ఫ్రైడే డిక్లేర్ చేసేదానికి మ్యాక్సిమం ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. ఎందుకంటే మార్క్ సెంట్రిక్ ప్రాసెస్ కానివ్వండి, ఇంకేదైనా కానివ్వండి అయిపోవడం జరిగింది. అయితే నేను నమ్మేది ఏంటంటే ఎక్కువ శాతం వన్ టైం ఛాన్స్ ఎగ్జామ్స్ రిజల్ట్సే డిక్లేర్ చేస్తారని చెప్పేసి. ఎందుకంటే లాస్ట్ టైం చూసినట్టయితే మీరు జనవరిలో ఎగ్జామ్స్ రాసినట్టయితే మార్చి కల్లా మీకు రిజల్ట్స్ రావడం అయితే జరిగిందనమాట. మా స్పీడ్గానే వచ్చేసినాయి. ఈసారి కూడా అదే జరుగుతుందని చెప్పేసి నేను భావిస్తాను. అందుకనే వన్ టైం ఛాన్స్ ఎగ్జామ్ రిజల్ట్స్ ఈ వారంలో ఎప్పుడైనా డిక్లేర్ చేసేదానికి ఛాన్స్ ఉంది. మరి వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఎప్పుడు వస్తుందంటే 1-2 రోజులు డిఫరెన్స్లో వచ్చేదానికి ఛాన్స్ ఉంది. ఓకేనా? అయితే ఇక్కడ బీటెక్ వాళ్ళ రెగ్యులర్ ఇవి ఉన్నాయి కదా, ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ ప్రస్తుతానికి రిలీజ్ చేసే ఉద్దేశంలో అయితే లేనట్టు తెలుస్తూ ఉన్నది. అంటే సెకండ్ ఇయర్ అయిపోయినప్పుడు కూడా మరి ఇవి వదలకుండా అవి వదులుతారని చెప్పేసి నేనైతే భావించట్లా. సో ఖచ్చితంగా అయితే ఈ వీక్లో ఒక రిజల్ట్ అయితే డిక్లేర్ చేసేదానికి మ్యాక్సిమం ఛాన్సెస్ ఉన్నాయి. రిజల్ట్స్ వచ్చిన తర్వాత టెలిగ్రామ్ గ్రూప్లో నేను పెడతానండి అప్డేటు. సో ఈ ఛానల్లో పోల్ కూడా కండక్ట్ చేస్తాను. ఖచ్చితంగా అయితే పోల్ చేయండి. ఈ ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ. థ్యాంక్ యూ సో మచ్. ఐ విష్ ఆల్ ది బెస్ట్.